ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఎవ్వరూ అనుకోరు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తే, అంటే ఈ వైల్డ్ ఫైర్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, అలాంటి ఫేస్ చేసినప్పుడు రెండు విషయాలు తప్పకుండా ఎక్కువగా తీవ్రంగా ఆలోచిస్తాం. ఒకటి, మనకి తెలిసిన వాళ్ళు వీళ్ళంతా సేఫ్గా ఉన్నారా లేదా. రెండు, మన ప్రాపర్టీస్ అంటే మన హౌస్ కావచ్చు, మన వెహికల్స్ కావచ్చు, ఇవేమైనా కంప్లీట్గా ఈ ఫైర్లో ఇన్వాల్వ్ అయితే వాటికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ రికవరీ ఎలా ఉంటుంది, మన పాకెట్ నుంచి ఎంత మనీ పడుతుంది, కాంపెన్సేషన్ ప్రాసెస్ స్మూత్గా ఉంటుందా లేదా, ఇవన్నీ ఆలోచిస్తాం. బట్ అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి ఒక 3-4 months ముందే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని మేము ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయలేకపోతున్నాము, మిమ్మల్ని పాలసీ నుంచి తీసేస్తున్నామని చెప్పారనుకోండి. అది చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ కిరణ్. January 7th ఈ ఫైర్స్ స్టార్ట్ అయినాయి. ఈ 3 weeksలో జరిగిన డ్యామేజ్ మోస్ట్ ఆఫ్ ది న్యూస్ మీరు ఫాలో అయ్యే ఉంటారు. ఈ 3 weeks ఈ కాలిఫోర్నియాలో ఈ లాస్ ఏంజల్స్ న్యూస్ అవన్నీ నేను ఫాలో అవుతున్నప్పుడు లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఈ అమెరికా గురించి అర్థం కాలేదంటే వింతగా అనిపించాయి. కానీ అలా నెగిటివ్గా టైటిల్ ఎందుకు పడ్డామని చెప్పి అర్థం కాలేదని పెట్టాను. సో నాకు అర్థం కాని 5 విషయాలు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అర్థం కాని విషయం వెహికల్స్. అంటే లాస్ ఏంజల్స్ అనేది ఆల్రెడీ ఒక బిజీ ట్రాఫిక్ కంజెస్టెడ్ ఏరియా. సో ఎప్పుడైతే ఇలాంటి ప్యానిక్ వచ్చిందో ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు, అందరూ వెహికల్స్ తీసుకుని రోడ్ మీదకి వచ్చారు. బట్ ఇక్కడే ఒక థింగ్ ఏంటంటే చాలామంది ఈ ట్రాఫిక్ కంజెషన్కి చాలా ప్యానిక్ అయిపోయి ఇంకా ఈ వెహికల్స్ వదిలేసి వాళ్ళు ఇంకా ఫుట్ మీద అంటే నడిచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి వెహికల్స్ వదిలేయడమే కాకుండా వెహికల్స్ని లాక్ చేసేసారు. సో వెహికల్స్ వదిలేయడం వరకు మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎవరైనా ప్యానిక్ అవుతాము, ఎవరైనా కొంచెం బుర్ర పని చేయదు. సో ఆటోమేటిక్గా ఇంకా నడిచెళ్తే కొంచెం ముందు వెళ్ళిపోవచ్చేమో, ఈ ఫైర్ నుంచి తప్పించుకోవచ్చేమో అనుకుంటాము. దట్ ఈస్ ఆల్ న్యాచురల్. బట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఈ కార్స్ కానీ మోటార్ వెహికల్స్ కానీ ఇవన్నీ లాక్ చేసేసారు. సో అప్పుడేమైందంటే ఈ రోడ్స్ అన్నీ వెనకాల వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయింది. ఇంకా ఈ ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఎక్కువైంది. సో నెక్స్ట్ డే పోలీసులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి బుల్డోజర్స్తో ఈ కార్స్ అన్నిటినీ తీసేయాల్సి వచ్చింది. సో అది నాకు కొంచెం అర్థం కాని విషయం, ఎందుకంటే ఒక విధంగా ఈ డెవలప్డ్ కంట్రీస్ కానీ ఎడ్యుకేషన్ లెవెల్స్ డిఫరెంట్గా ఉన్నవి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అలా ఉన్న కంట్రీలో కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఈ జస్ట్ లాక్ చేస్తే ఇంకా వెనక వాళ్ళకి కూడా ఇబ్బంది అనేది చాలామందికి అది ఆలోచించే టైం లేకుండా పోయింది, టైం ఉన్న ఆ విజ్ఞత చూపించలేకపోయారు. సో అది ఇంకా మోర్ ప్యానిక్కి క్రియేట్ చేసింది. సో అది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. నెక్స్ట్ సెకండ్ థింగ్, సెలబ్రిటీస్. లాస్ ఏంజల్స్ అంటేనే సెలబ్రిటీస్. కానీ ఓవరాల్గా నేను ఒకటి అబ్జర్వ్ చేస్తాను, అక్కడ సొసైటీలో ఇక్కడ సొసైటీలో మనకి సెలబ్రిటీస్ అంటే కామన్ మ్యాన్కి కానీ ఈ న్యూస్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కవర్ చేసే విధానం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది మొత్తం న్యూస్ అంతా లైఫ్ అంతా దాంతో కనెక్ట్ అయినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంతగా పట్టించుకోవడం చూడలేదు. కానీ లాస్ ఏంజల్స్లో ఎప్పుడైతే ఇది అయిందో ఈవెన్ పెద్ద పేపర్లో కూడా నెక్స్ట్ డే ఈ సెలబ్రిటీస్ రిలేటెడ్గా, అంటే మనుషులు ఎక్కువ అలాంటి న్యూస్ అయితే చదువుతారనో మరేంటో, బట్ ఎక్కువ ఆ రిలేటెడ్ మెసేజెస్ అంటే యాంథోనీ హాప్కిన్స్ ఇల్లు కాలిపోయింది, స్టీవెన్ స్పీల్బర్గ్ ఇల్లు సేవ్ అయింది, టామ్ హ్యాంక్స్ ఇల్లు సేవ్ అయింది, వీటికి చాలా హెడ్లైన్స్లోకి వచ్చాయి. ఎందుకంటే ఎంత లాస్ ఏంజల్స్లో, హాలీవుడ్లో రిచ్ పీపుల్ ఎంతమంది ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ హ్యూమన్ డిజాస్టర్. సో ఆ యాంగిల్ ఒక 2-3 రోజుల తర్వాత అవన్నీ బయటకు వచ్చి మొత్తం కామన్ మ్యాన్ గురించి వాటి గురించి రావడం మొదలు. ఈ సెలబ్రిటీస్ విషయంలోనే ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ ప్రిన్స్ హ్యారీ అండ్ మేగన్ మార్కల్. సో వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో వాళ్ళు ఎప్పుడు ఈ లైమ్ లైట్లో ఉండడానికి దే వాంట్ టు యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకైతే. సో వాళ్ళు వెంటనే వన్ ఆఫ్ ది ఈ వైల్డ్ ఫైర్స్ అయిన ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాని ఎగ్జామిన్ చేయడం. సో అవి కొంచెం నాకు మన కంట్రీలో కొంతమంది సెలబ్రిటీస్ చేసే, అంటే ఒకవేళ పాలిటీషియన్స్ అయ్యి ఉండి లేదా మీరు సోషల్ సర్వీస్ వర్కర్స్ అయ్యి వెళ్తే అది వేరే విషయం. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇలాంటి సెలబ్రిటీస్ వెళ్తే అక్కడ ఉన్న లోకల్ వర్క్ హ్యాంపర్ అవుద్ది. దట్స్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్. సో నాకు అలాంటివి కొంచెం చదవగానే అమెరికాలో కూడా సెలబ్రిటీస్ ఇలా ఉంటారా, ఇలాంటి పనులు చేస్తారు. ఎందుకంటే ఇఫ్ దే వాంట్ టు హెల్ప్ దే కెన్ డొనేట్ లాట్ ఆఫ్ మనీ అండ్ దే కెన్ అనౌన్స్ దట్ ఇన్ ద సోషల్ మీడియా. యూ నీడ్ నాట్ గో టు ద ప్లేస్. సో ఓవరాల్గా ఈ సెలబ్రిటీస్ని కవర్ చేసే విషయంలో మెయిన్ న్యూస్ మీడియాలో మన కల్చర్కి ఇక్కడ కల్చర్కి చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. బట్ ఈ విషయంలో కొంచెం ఆ డిఫరెన్స్ తగ్గిందేమో అనిపించింది. థర్డ్ సర్ప్రైజింగ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్సూరెన్స్ సిస్టమ్.
సో ఇక్కడ అమెరికాలో ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ విధానం. ఎందుకంటే ఒకవేళ ఒక విధంగా చూస్తే ఇన్సూరెన్స్ లేకపోతే ఇక్కడ బతకలేము. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఒక జోక్ కూడా ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్స్ ఓన్లీ వెన్ యూఆర్ హెల్తీ. ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టినా సరే చాలా డబ్బులు మన చేతిలోంచి వెళ్ళిపోతుంటాయి. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. సో ఈ పర్టికులర్ టాపిక్లో మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ హౌస్ ఇన్సూరెన్స్. ఇన్కమ్ ట్యాక్స్తో పాటు మాకు హౌస్ ట్యాక్స్ మాత్రం కల్చరల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఒక హౌస్ ప్రాపర్టీకి మనము గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ అండ్ అమెరికాలో ఒక హౌస్ ప్రాపర్టీకి మనం పే చేసే ట్యాక్స్ ఇక్కడ చాలా ఎక్కువ ట్యాక్స్ కట్టించుకుంటారు. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఈ హోమ్ని ఇన్సూర్ చేస్తూ మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ అవుతాం. సో వాళ్ళు ఏదన్నా ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళు మనల్ని కవర్ చేస్తారన్నమాట. చాలా బట్ అయితే ఇది ఎంత బెనిఫిట్ ఉంటుందో, దీనివల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో, దీనిలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్ అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఒకటి ఫైనల్ సే, ఇప్పుడు ఏదన్నా ఒక 2-3 రిపేర్లు వచ్చినాయి అనుకోండి హౌస్కి ఒకే ఇయర్, ఇన్సూరెన్స్ కంపెనీ ఆటోమేటిక్గా మనల్ని డ్రాప్ చేసేయచ్చు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ డ్రాప్ చేసి మీరు ఇంక వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పచ్చు. మనం మళ్ళీ అది లీగల్గా వెళ్ళి అదంతా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్. ఈ పర్టికులర్ లాస్ ఏంజల్స్ విషయంలో ఒక 3-4 months ముందే కొన్ని పెద్ద కంపెనీస్ కొన్ని ఇళ్ళకి ఫోన్ చేసి మేము మిమ్మల్ని ఇన్సూరెన్స్ డ్రాప్ చేసేస్తున్నామని చెప్పడం, కొన్ని కంపెనీస్ ఏమో ఈ ఇన్సూరెన్స్ రెస్ట్రిక్షన్స్ అంటే ఈ ప్రీమియం ఎంత పే చేయాలనే దాని మీద కొంచెం లిమిట్స్ అనేది పెంచడం. సో ఇలాంటివన్నీ ఒక 3-4 monthsగా జరిగినాయి. సో ఇలాంటి క్యాపిటలిస్ట్ కంట్రీలో ఇన్సూరెన్స్ లేకపోవడం, అది కార్ కావచ్చు, మన హెల్త్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఒక్కరోజు కూడా ఉండాలంటే మనకి భయం వేస్తుంది అనమాట. సో అలాంటిది ఇలాంటి హై రిస్క్ ఏరియాలో సో వాళ్ళంత కాన్ఫిడెంట్గా వీళ్ళు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఒక 3 months ముందే అలా ఇన్ఫార్మ్ చేయటం. దెన్ కొంతమంది ఓనర్స్ మరి ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ఇట్ ఆర్ నాట్. సో అంతమంది ఒకేసారి అన్ని హౌసెస్కి ఆ ఇన్సూరెన్స్ లేకపోవడం, సో అది కొంచెం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అఫ్ కోర్స్ ఇది ఒకవేళ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నా ఈ $250 billion రీపే చేయాలంటే ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిసినా అవ్వదు. ఎనీవే ఫైనల్గా గవర్నమెంట్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో అది కూడా ఒక విధంగా సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇక్కడ కల్చర్లో ఏంటంటే మాకు గవర్నమెంట్కి ఏం సంబంధం లేనట్టు నడిచిపోతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా ఈ ఫెడరల్ హెల్ప్ అండ్ స్టేట్ ఫండ్స్ హెల్ప్ అన్నీ ఉంటేనే తప్ప మళ్ళీ ఈ ఎవరైతే ఇందులో విక్టిమ్స్ అయ్యారో వాళ్ళందరికీ ఎంతో కొంత హెల్ప్ లేకపోతే ఇది రికవర్ అవడం అనేది అందరి వల్ల కాదు. నెక్స్ట్ ఈజ్ ఫోర్త్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ ఈజ్ పాలిసేడ్. సో ఎక్కడైతే ఈ ఫైర్ మేజర్గా స్టార్ట్ అయిందో January 7th, అది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ లాస్ ఏంజల్స్ కింద చెప్తారు. అక్కడే ఎక్కువ మంది రిచ్ పీపుల్, యావరేజ్ హౌస్ కాస్టే అక్కడ $3 million. అంటే ఎంత రిచ్ పీపుల్ ఉండుంటారో చూడండి. సో అలాంటి ప్లేస్ మళ్ళీ దాన్ని మొత్తం కట్టాలి, మొత్తం దాన్ని రికవర్ చేయాలి, ఎలాగోలా మళ్ళీ ఆక్యుపై చేయాలి అనే ప్రయత్నం అయితే మళ్ళీ జరుగుతుందేమో అని అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న డిస్కషన్ బట్టి. బట్ ఇక్కడ నాకైతే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా ఆ నేచర్ అండ్ వైల్డ్ ఫైర్స్ గురించి, ఆ ఎన్విరాన్మెంటల్ కాజెస్ గురించి చెప్పాను. సో ఇక్కడ ఈ 1800s నుంచి చూస్తే ఈ పాలిసేడ్ ప్లేస్లో ఈ వైల్డ్ ఫైర్స్ అయితే ఫ్రీక్వెంట్గానే వస్తున్నాయి. అట్లీస్ట్ వన్స్ ఇన్ 20 years, వన్స్ ఇన్ 30 years అది వస్తూనే ఉన్నాయి. సో మనము ఆ అడవి అంటే ఏదైతే నేచర్ ఉంటుందో దానిలోకి వెళ్ళి మనిషి ఇక్కడ బాగుంది అని చెప్పి తను ఆక్యుపై చేయడం అనేది వన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ ఈ కంట్రీస్లో అట్లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటాయి వీటి గురించి. సో అక్కడ కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయడం. ఎందుకంటే ఇలాంటి డిజాస్టర్ మన కంట్రీస్లో జరిగితే వెంటనే మనం గవర్నమెంట్ని నిందిస్తాం, ఏమో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదు, లేకపోతే లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చేశారు అందుకే ఇలా కూలిపోయింది, లేకపోతే అందుకే ఇలా జరిగింది. సో ఇలాంటివన్నీ అంటాము. అలాంటి సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి మరి. సో ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే మనం ఆక్యుపై చేస్తున్నామో వీ షుడ్ బి కేర్ఫుల్. ఫ్రీక్వెంట్లీ ఇట్ ఈస్ గివింగ్ సిగ్నల్స్. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పి మనిషి వెళ్ళి ఆక్యుపై చేసుకోవడం అనేది కూడా ఒక విధంగా తప్పేమో. దెన్ సెకండ్ థింగ్, ఈ వైల్డ్ ఫైర్స్ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ ఎక్కువ అమెరికన్ కన్స్ట్రక్షన్స్ అన్ని వుడ్తో ఉంటాయి. ఒక కైండ్ ఆఫ్ ఫైర్ రెసిస్టెంట్ ఇల్లు కట్టాలి అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. దెన్ వాటికి ఇన్సూరెన్స్ కూడా ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. సో అది ఎంతమంది భరించగలరు? అఫ్ కోర్స్ మళ్ళీ ఈ లాస్ ఏంజల్స్కి క్రేజ్ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఎంత ఖర్చైనా మళ్ళీ అక్కడ వెళ్ళి ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఫైనల్ అండ్ ఫిఫ్త్ పాయింట్, పాలిటిక్స్ అండ్ బ్లేమ్ గేమ్. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక పార్టీ రన్ చేస్తూ ఉంటుందో ఏదైనా ఇలాంటి డిజాస్టర్స్ జరగగానే వెంటనే అక్కడ రూల్స్ని, అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్న గవర్నెన్స్ని పార్టీ పరంగా బ్లేమ్ చేయడం అనేది మన కంట్రీస్లో చూస్తూ ఉంటాము. బట్ మరి సోషల్ మీడియా వల్ల ఏంటో ఇది ఇక్కడ ఈ లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్స్ తర్వాత ఒక పీక్లో రన్ అయింది. ఎప్పటి నుంచో ఈ కాలిఫోర్నియాని డెమోక్రాట్స్ రన్ చేస్తున్నారు. సో అయితే ఎప్పుడైతే ఈ డిజాస్టర్ జరిగిందో, ఈ డిజాస్టర్ అనేది చాలాసార్లు జరిగింది ఇప్పటికే 100 years నుంచి. బట్
ఈ ప్రిపేర్డ్నెస్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, అలిగేషన్స్ కూడా వచ్చినాయి. అందులో ఎంత నిజం ఉంది అనేది నేను చెప్పను, ఎందుకంటే దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. వీ హ్యావ్ టు కమ్ టు నో ద రిజల్ట్స్. కానీ ఏదైతే నిజమో తెలియకుండానే ముందే ఇవన్నీ స్ప్రెడ్ చేయడం అనేది ఇక్కడ కూడా చాలా కామన్గా జరిగింది. ఒకటేంటంటే వాళ్ళ కంప్లైంట్, ఈ వాటర్ రిజర్వ్ ఎప్పుడైతే ఈ వైల్డ్ ఫైర్స్ వస్తాయని తెలుసో ఈ ఫైర్ హౌసెస్లో కానీ అన్నిట్లో వాళ్ళకి ఒక రిజర్వాయర్ సప్లై ఉంటుందన్నమాట. సో అందులో వాటర్ లేకపోవడం ఒకటి మెయిన్ కంప్లైంట్. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్స్లో కొన్ని డిసిషన్ మేకింగ్లో అది కూడా ఆ లెవెల్ ఆఫ్ బ్లేమ్ గేమ్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. మన ఇండియాలో రిజర్వేషన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ DEI అంటారు. సో ఇంకా ప్రతిదానికి ఈ DEIని ఒక షో కాజ్ కింద చూపిస్తున్నారు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ నాట్ ఏ రైట్ వే టు బ్లేమ్ ఈచ్ అదర్. ఎందుకంటే ఇప్పుడు సెలక్షన్ క్రైటీరియా అనేది మల్టిపుల్ వేస్ మనం ఫాలో అవుతాం. ఫాలో అయిన తర్వాత అందరూ ఒక జాబ్కి వచ్చాక కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. సో ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవడంలో మిస్టేక్ ఉందని తెలిస్తే అది DEI వల్ల వచ్చారా లేకపోతే ఎలా వచ్చారా అనేది కాకుండా, ఇఫ్ ఎనీబడి రేపొద్దున అది మిస్టేక్ చేశారని తెలిస్తే డెఫినెట్లీ దేర్ జాబ్ షుడ్ బి ఎఫెక్టెడ్. దట్ ఈస్ హౌ ద సిస్టమ్ వర్క్స్. సో అలాంటి రిజల్ట్స్ ఇన్వెస్టిగేషన్స్ ఏమి అవ్వకుండానే ముందే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేయడం అనేది సమ్హౌ కల్చరల్లీ నాకు వింతగా అనిపించింది. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో క్లైమేట్ చేంజ్ రోల్ దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆ క్లైమేట్ చేంజ్ గురించి తక్కువ మాట్లాడి ఎక్కువ ఇలాంటి ఈ బ్లేమ్ గేమ్స్ మీద మనం ఫోకస్ పెడితే లాంగ్ రన్లో ఇలాంటివి ఇంకొంచెం ఎక్కువ జరుగుతాయేమో. సో దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్ని విషయాలు కొన్ని ఉన్నాయి. ఎవరో ఆర్సన్ పెట్టారని, అంటే కావాలని ఇది చేసి ఇళ్ళని లూట్ చేయడానికి, సో ఆ లూట్ చేయడం అవన్నీ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్. బట్ వాటికి కూడా ఏమి ప్రాపర్ ప్రూఫ్ ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ కాన్స్పిరసీస్. అవన్నీ నిజమే. ఎవరినో కొంతమందిని ఇన్వెస్టిగేషన్స్ కోసం అరెస్ట్ చేయడం స్టిల్ గోయింగ్ ఆన్. సో అది ఒకటి కొంచెం డెఫినెట్లీ సర్ప్రైజింగ్. ఎందుకంటే అంత వైల్డ్ లోపలికి వెళ్ళిపోయి కొంతమంది చేయగలుగుతున్నారు అంటే, అండ్ జస్ట్ టు లూట్ ద హౌసెస్, అంటే ఇలాంటిది ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు అందరూ ఇళ్ళ నుంచి పారిపోతే ఇళ్లలోకి వెళ్ళి లూట్ చేయడం, అవన్నీ విన్నప్పుడు ఈ కాలిఫోర్నియా అనేది ఎప్పటి నుంచో ఈ హోమ్లెస్ ఇష్యూస్ గురించి లేదా క్రైమ్ రేట్ పెరగడం గురించి ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది. సో అవి కూడా డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ అవుతాయి. సో ఫైనల్ వర్డ్, ఈ ఫైర్ అనేది, నేచర్ అనేది కొన్ని ఫిజికల్ లాస్ని ఫాలో అవుతూ ఉంటాయి తప్ప మన పాలిటిక్స్ని, పీపుల్ని, ప్రాపర్టీస్ని దే జస్ట్ డోంట్ కేర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ పారడైజ్.